వసంతవల్లరి వీణులతో వీక్షించండి. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత స్వర్గీయ అబ్బూరి ఛాయాదేవి గారి రచన సుఖాంతం వింటారు. నిద్రమాత్ర పుచ్చుకుని గంటకి పైగా అయింది. ఇంతవరకు పనిచేసినట్టు లేదు. అక్కడికి 12 దాకా అటూ ఇటూ దొర్లి లాభం లేదని అప్పుడు పుచ్చుకున్నాను. 2-3 గంటల సేపైనా నిద్ర పట్టకపోతే తిన్నది అరగదు. అరక్కపోతే రేపు మళ్ళీ అదో బాధ. దానికి మందులు పుచ్చుకోవడం ఎలాగూ తప్పదు కదా అని నిద్ర పట్టడానికి మాత్ర పుచ్చుకున్నాను. ఇంట్లో ఎవరూ లేరు కదా, ఒక్కర్తిని నిశ్శబ్దంగా పడుకోవచ్చుననుకున్నాను. మధ్యాహ్నం మాగన్నుగా కునుకు పట్టే వేళ పోస్ట్ అనే పొలికేక గుండెల్ని అదరగొట్టి లేపింది. తీరా లేచి చూస్తే మహిళా మండలి చందా రసీదు. ఒళ్ళు మండి చెత్తకాయతల బుట్టలో పడేసి మళ్ళీ వచ్చి మంచం మీద ఒత్తిగిలాను. గుండె దడ ఇంకా తగ్గలేదు. మంచినీళ్లు తాగాలనిపించింది. ఓ గుక్కెడు మంచినీళ్ళు అందించే దిక్కులేదు కొంపలో. అలాగే బద్ధకంగా మంచం పట్టుకుని పడుకున్నాను. కాసేపటికి దడ తగ్గినట్టయింది. పక్కనే రేడియో బల్ల మీదున్న పేపర్ తీసి చూడ్డం సాగించాను. అపోలో 11 సురక్షితంగా భూమి మీదకి దిగి తిరిగి వచ్చిన తర్వాత విశేషాలు కొంత మనస్థిమితాన్ని కలిగించాయి. ఈ చంద్రమండల యాత్ర ప్రారంభమైన నాటి నుంచి ఒకటే ఆదుర్ద. వాళ్ళు భూమి వాతావరణాన్ని దాటారా లేదా, చంద్రుని చుట్టూ ప్రదక్షిణ ప్రారంభించారా లేదా, ఎల్ఎంలో అన్ని భాగాలు సరిగ్గా ఉన్నాయని నిర్ధారణ అయిందా లేదా, ఎల్ఎం చంద్రుని వైపు దిగడం మొదలైందా లేదా అంటూ అడుగడుక్కి ఒకటే ఆరాటం. పొద్దున్న పేపర్ కోసం, సాయంకాలం రేడియో వార్తల కోసం ఎదురు తెన్నులు, రాత్రంతా ఆలోచనలు. ఇక 20వ తారీఖున కునుకు పడితే ఒట్టు. ఎల్ఎం చంద్రోపరితలం మించి విజయవంతంగా పైకి లేచిందా, కొలంబియాని కలుసుకుందా లేదా అని ఆదుర్ద. చివరికి ఉండబట్టలేక అర్ధరాత్రి వార్తాపత్రిక ఆఫీస్కి ఫోన్ చేశాను. కొలంబియాని ఇప్పుడే కలుసుకోబోతున్నది అని చెప్పగానే ఒక్క క్షణం హాయిగా ఊపిరి పీల్చుకున్నాను. మళ్ళీ ఆలోచనలు. తిరిగి భూమి వాతావరణంలో ప్రవేశించడానికి తగిన శక్తి ఉన్నదో లేదోనని మరో బాధ. నాకెందుకొచ్చిన ఆందోళన ఇదంతా, హాయిగా కళ్ళు మూసుకుని నిద్రపోక అని ఎంత నచ్చజెప్పుకున్నా సరే ప్రపంచ సమస్యలన్నీ నా సమస్యలే అయినట్టు మధ్య నాకు నిద్ర పట్టదు. అదేంటో అపోలో గొడవ అయిందనుకుంటే రాష్ట్రపతి సమస్య ఒకటి. రాత్రిళ్ళు ఇక ఆలోచనలన్నీ ఇందిరాగాంధీ గురించి, నిజలింగప్ప గురించిను. పగలంతా అమ్మాయి దగ్గర నుంచి ఉత్తరం వస్తుందా, అబ్బాయి దగ్గర నుంచి ఉత్తరం వస్తుందా అని ఎదురుతెన్నులు చూడడంతోనే సరిపోతోంది. వంటింట్లో పనిచేస్తున్నా, పడకుర్చీలో కూర్చుని పేపర్ చదువుతున్నా ఆలోచనలన్నీ అమ్మాయి గురించీను, అబ్బాయి గురించీను. వాళ్ళ సంసారాల గొడవలే వాళ్ళకి కానీ అమ్మ గురించి, నాన్న గురించి ఆలోచించడానికి వాళ్ళకి వ్యవధి ఉన్నట్టు తోచదు. పోనీ అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఉందామా అంటే ఆయనకు నచ్చదు. వాళ్ళ స్వాతంత్ర్యానికి మనం అడ్డు రావడం దీనికి? వాళ్ళ జీవిత విధానం వేరు, వాళ్ళ ఆలోచనలు వేరు, మనకి వాళ్ళకి పొత్తు కుదరదు, మనం ఇక్కడుంటేనే హాయిగా ఉంటుంది అంటూ పెద్ద ఉపన్యాసం ఇస్తారు. ఆయనకేం, ఆయన రిటైర్ అయిపోయారు, ఇంటి వాటా మీద అద్దొస్తోంది. అబ్బాయి మధ్య మధ్య ఏదో డబ్బు పంపిస్తూ ఉంటాడు, ఏదో తోచింది రాసుకుంటూ ఉంటారు. పత్రికలకని, సమావేశాలకని పగలంతా ఎవరినో ఒకరిని కలుసుకోవడానికి వెళ్ళడమో, ఇంట్లో కూర్చుని దీక్షగా రాసుకోవడమో చేస్తూ ఉంటారు. ఎటొచ్చి యథావిధిగా వంట చేయడానికి ఓపిక లేక, ఊరికే కూర్చోను లేక అనేక రకాల ఆలోచనలతో నిద్ర పట్టక సతమతమయ్యేది నేనేను. నిద్ర పట్టే రోజుల్లో ఇంటిల్లిపాది నన్ను తిన్నగా నిద్రపోనిచ్చారు కారు. ఏ ఒక్కరోజున హాయిగా మనసుకి తృప్తిగా నిద్రపోయింది లేదు. పసిపిల్లగా ఉన్నప్పటి సంగతి నాకు తెలియదు కానీ నాకు జ్ఞానం వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. 1వ క్లాస్ చదువుతున్నప్పటి నుంచి బడికి పోవాలి, తొందరగా తెమలాలి, లే లే అంటూ మంచి నిద్రలో లేపుతూ ఉండేది అమ్మ. అమ్మకి ఆచారం. వంటకి మడి కట్టుకోవడం కోసం ఈలోపునే నాకు స్నానం చేయించేసి ముస్తాబు చేసి బడికి పంపించాలని తెల్లవారకుండానే లేపేసేది. ఎండాకాలం గాలి లేక రాత్రిళ్ళు త్వరగా నిద్ర పట్టక
మర్నాడు పొద్దెక్కినా మెలకు వచ్చేది కాదు. కొంపలు మునిగిపోతున్నట్టే మొహం మీద నీళ్లు జల్లి మరీ లేపేది. పోనీ ఆదివారం పూటైనా ఆలస్యంగా లేద్దామంటే తలంటూ అంటూ ఒక తతంగం పెట్టేది. మార్నింగ్ స్కూల్స్ పెట్టారంటే నిద్రమత్తులోనే స్కూల్కి వెళ్ళినట్టుండేది. ఇహ పరీక్షల రోజుల్లో పుస్తకం ముట్టుకుంటేనే నిద్ర ముంచుకొచ్చేది. చదువుకోకుండా ఎక్కడ పడుకుంటానోనని నాన్నగారు దగ్గర కూర్చోపెట్టుకు చదివించేవారు. ఆవలింతలు ఒకదాని వెనకొకటి తరుముకొస్తుంటే గొంతులోనే మింగేసి ప్రాణాలు బిగబెట్టి చదవాల్సి వచ్చేది. మళ్ళీ తెల్లవారకుండానే లేపేసేవారు చదువుకోమని. హాయిగా సెలవులివ్వగానే రాత్రనక పగలనక నిద్రపోవాలని నిశ్చయించుకుని ఎలాగో పరీక్షలు పూర్తి చేసేదాన్ని నేను. అదేం పాపమో, శాపం పెట్టినట్టు సెలవుల్లో చస్తే నిద్రొచ్చేది కాదు. పరీక్షల్లో పుస్తకాలు చదివితే నిద్ర కూరుకొచ్చేది. సెలవుల్లో పత్రికలు నవలలు చదువుతుంటే టైం తెలిసేది కాదు. పడుకోవే, అర్ధరాత్రి దాకా ఏమిటా చదువు అని కేకలేస్తూ ఉండేది అమ్మ. కాలేజీలో ఆఖరి సంవత్సరం చదువుతున్నప్పుడు పరీక్షల్లో ఒట్టు పెట్టుకున్నాను, ఇక జన్మలో పరీక్షలకి వెళ్ళకూడదు, హాయిగా రోజు ఇష్టం వచ్చినంతసేపు నిద్రపోవాలి అని. ఇంట్లో అన్నయ్య వదిన 9 అవ్వకుండా తలుపులు వేసుకుని పడుకుంటే నాకు తెలియని ఆ హాయిని తలుచుకుని నా మనసు కుతకుతలాడేది. హాయిగా నేను పెళ్లి చేసుకుని నేను సుఖంగా రోజూ నిద్రపోవాలి అని, పరీక్షలు లేని, నిద్రాభంగం లేని ఉల్లాస జీవితాన్ని గడపాలని నిశ్చయించుకున్నాను. పెళ్ళైతే అయింది కానీ నేను అనుకున్నట్టు మాత్రం సాగలేదు జీవితం. పొద్దున్నే తెల్లవారుతూనే లేవడం మాత్రం తప్పలేదు. అర్ధరాత్రి వరకు ప్రణయలోకంలో విహరించి విహరించి అలిసి సొలిసి పడుకున్న దానికి పొద్దున్నే పాలవాడి కేక యముని రాకలాగా తోచేది నాకు. నిద్రమత్తు వీడకుండానే లేవడం, కాలకృత్యాలు తీర్చుకోవడం, కాఫీ కార్యక్రమం, పని మనిషి రాకపోకలు, వంట చేసి ఆయన ఆఫీస్కి పంపడం, మెల్లిగా వంటింటి పనులు పూర్తి చేసుకుని పడక్కుర్చీలో వాలేసరికి 11 అయ్యేది. తాపీగా పొద్దుటి పేపర్ చూసేసరికి కనురెప్పలు మూతలు పడేవి. ఇలా కొనుకు పట్టేదో లేదో పోస్టు వాడి కేకో కూరలవాడి పిలుపో రెప్పలు విప్పేటట్టు చేసేది. లేకపోతే పక్కింటి పిల్లలు తమాషాకి కాలింగ్ బెల్ నొక్కి పారిపోతూ ఉండేవారు. ఎవరో వచ్చారనుకుని తీరా తలుపు తీసి చూస్తే ఎవ్వరూ ఉండరు. దూరం నుంచి పిల్లల నవ్వులు మాత్రం వినిపించేవి. మళ్ళీ మధ్యాహ్నం ఆయన భోజనానికి రావడం, ఆయన్ని పంపించి ఏ పత్రికో నవలో తీసుకుని కాసేపు చదివేసరికల్లా మళ్ళీ పోయిన ఆ కునుకు ఆశగా దగ్గరకు వచ్చేది. అది కిట్టనట్టుగా ఈ లోపల పని మనిషి వచ్చి అమ్మా అంటూ దూడలా అరిచేది. ఆ తర్వాత టిఫిన్ చేయడం, సాయంకాలం వంట, మళ్ళీ యథాప్రకారం ప్రేమ కలాపం, చాలీ చాలని నిద్ర. మా ప్రేమ వేడి కాస్త చల్లారి గట్టిపడే వేళకి బాబిగాడు తగులుకున్నాడు. పగలంతా హాయిగా నిద్రపోయేవాడు. సాయంకాలం మమ్మల్ని ఆడించి మళ్ళీ రాత్రి పాలు తాగడంతో నిద్రపోయేవాడు. తెల్లవారుజామునే కోడికన్నా ముందు లేచి ఊ ఆ అంటూ చెప్పరాని సంతోషాన్ని వెలిబుచ్చేవాడు. వాడితో కలిసి వాడి సంతోషంలో పాలు పంచుకోకపోతే కేర్మంటూ కొంప మునిగినట్టు ఏడ్చేవాడు. వాడి కోసం 4ంటికే దీపం వేసి జేజా జేజా అంటూ వాడిని ఆడించడం ఒక బాధ్యత అయిపోయింది. పొద్దునే వాడికి నీళ్లు పోసి పాలిచ్చి పౌడర్ అద్ది ఉయ్యాల్లో పడుకోబెడితే ఆదమరిచి నిద్రపోయి 10:30కి నా పని పూర్తయి కాస్త నడుము వాలుద్దామనుకున్న టైంకి లేచేసేవాడు. వాడితో ఆడుకోవాలని, వాడి ముద్దు మురిపాలు చూసి మురిసిపోవాలని ఉండేది. నిద్ర మాత్రం ముంచుకొచ్చేసేది. వాడిని పక్కలో వేసుకుని కక్కుర్తిపడి ఓ కొనుకు తీయబోతే పవిట పట్టుకుని లాగడం, జుట్టు గుప్పెట్లలో పట్టుకుని లాగడం, పొట్టలో బుజ్జి కాలు పెట్టి తన్నడం. నా నిద్ర పోగొట్టడానికి ఎన్ని చేయాలో అన్నీ చేసేవాడు. పోనీ వాడు ఎదిగాడు. నేను తనివి తీరా నిద్రపోదామనుకుంటున్న రోజుల్లో వాడి చదువు ప్రారంభమైంది. వాణ్ణి పొద్దున్నే లేపి బడికి తయారు చేయడం కోసం నేను పొద్దున్నే లేవాల్సి వచ్చేది. ఇది కాక కడుపులో మరో పాపాయి కదలడం ప్రారంభించింది. ఇంట్లో క్రమక్రమంగా పెరుగుతున్న చాకిరీతో నిద్రకి మాత్రం వ్యవధి దొరికేది కాదు. పిల్లలు పెద్దవాళ్ళవుతున్న కొద్దీ వాళ్ల ప్రవర్తనని, వాళ్ల భవిష్యత్తుని తీర్చిదిద్దే బాధ్యత చిన్నప్పటి నా పరీక్షల కన్నా దుర్భరమైందిగా తయారైంది. అనుక్షణం పిల్లల గురించిన ఆలోచనే. వాళ్ళు కాలేజీ నుంచి కాస్త ఆలస్యంగా వస్తే కంగారు, కాస్త ఒంట్లో నలతగా ఉంటే భయం, అబ్బాయికి ఫస్ట్ క్లాస్ వస్తుందో రాదోనని ఆందోళన, అమ్మాయికి మంచి సంబంధం దొరికేదాకా దిగులు.
అబ్బాయికి మంచి ఉద్యోగం వచ్చేదాకా తపన. వాళ్ళ పెళ్లి ఖర్చుల గురించి మళ్ళీ ఆందోళన. అమ్మాయి అత్తగారి తీరు గురించి దిగులు. కోడలొచ్చాక అబ్బాయి నాతో ఇదివరకట్లా ఉండటం లేదు, నాకు దూరమైపోతున్నాడన్న దిగులు. అమ్మాయిని పుట్టింటికి పంపటం లేదన్న దిగులు. కోడలికి ఇంకా కానుపు రాలేదన్న దిగులు. నా ఒంట్లో బావుండనప్పుడు దగ్గరుండి చూసే దిక్కు లేదన్న దిగులు. ఇన్ని దిగుళ్లతో నేనెక్కడ నిద్రపోగలను? ఇప్పుడు పిల్లలు ఎవరి కాపురాలు వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళకి పిల్లలున్నా లేకపోయినా వాళ్ళ బాధ ఏదో వాళ్ళు పడతారు. ఇహ మిగిలింది నేను ఆయన. సమస్యలేమున్నాయి? వేళకు కాస్త వండుకుని తిని హాయిగా నిద్రపోరాదా? లేకపోతే కృష్ణారామ అనుకుంటూ కూర్చోరాదా అంటారు. కృష్ణారామ అంటూ ఎంతసేపు కూర్చోను? పైకి అనుకుంటూ కూర్చుంటే విన్నవాళ్ళు పిచ్చిదాన్ని అనుకుంటారు. లోపల అనుకుంటే ఆ రాముడికి కృష్ణుడికి కూడా వినిపించదు. వినిపించని దానికి అనుకోవడం దీనికి? పైగా అందులో నాకు కావలసిన నిద్రపోయే మార్గం ఏమీ కనిపించలేదు. కృష్ణారామ అనుకుంటూ ఉంటే మిడిగుడ్లు పడిపోవడం తప్ప కళ్ళు మూతలు పడ్డం మాత్రం జరగలేదు. పోని కాలక్షేపానికి పేపర్ చదువుకుంటూ కూర్చుని ఆ తర్వాత ప్రశాంతంగా నిద్రపోదామా అంటే మనసు ఊరుకోదే. ఆ పేపర్లో చదివిన వాటి గురించి ఆలోచించడం సాగిస్తుంది. మళ్ళీ అపోలో 11 గురించి, రాష్ట్రపతి గురించి, తెలంగాణ సమస్యల గురించి ఆలోచనలు. నిద్ర పట్టదు. పిల్లలు వాళ్ళ సంసారాలు వాళ్ళు చేసుకుంటున్నారు కదా అని నిశ్చింతగా ఊరుకుందామంటే కడుపు తీపి. వాళ్ళనే అనుక్షణం జ్ఞాపకం చేసుకుంటుంది మనస్సు. వాళ్ళ గురించే ఆలోచిస్తుంది. నిద్ర మాత్రం పట్టదు. ఒక్కసారి హాయిగా తృప్తిగా నిద్రపోయిన రోజు నాకు గుర్తులేదు. జీవితం అంతా నిద్ర కోసం మొహం వాచినట్టు అనిపిస్తోంది. ఒక్కసారి నిశ్చింతగా నిద్రపోయే వారం దేవుడు ఇవ్వకూడదు? నన్ను లేపకండి అని బోర్డు తగిలించి నిద్రపోవాలని ప్రయత్నించినా ఫోన్ మోగడమో, పక్కింటి వాళ్ళ అబ్బాయి పేపర్ కోసమో, కూరగాయలు వాడో పేపర్ల వాడో, రాత్రిపూటైతే పక్కింటి చంటివాడి ఏడుపో, కుక్కలో నక్కలో ఏదో ఒక విధంగా నిద్రాభంగం కలక్క మానదు. ఇక 2 గంటలు గడిస్తే కోడి కూస్తుంది. ఈ 2 గంటలైనా ఓ కోడి కునుకు తీయకపోతే రేపొద్దునే లేచి ఇంటి పనులు చేసుకునే ఓపిక ఉండదు. ఒక్క పూట లేవకపోతే ఇల్లంతా గల్లంతే. మరో నిద్ర మాత్ర వేసుకుంటే మంచిది. ఈ పూట ఆలోచనలతో 2 మాత్రలు వేసుకుంటే గానీ కునుకు పట్టే యోగ్యత లేనట్టుంది. లేచి ఓ గ్లాసుడు మంచినీళ్లు, అలమారులో ఉన్న నిద్రమాత్రల సీసా తెచ్చుకున్నాను. ఒళ్ళు తిరిగినట్టయింది. నెమ్మదిగా కూర్చుని సీసా మూత తీసి మెల్లిగా ఎడం చేతిలోకి ఓ మాత్ర కోసం సీసా వంచాను. చెయ్యి తెగ వణికింది. సీసాలో మాత్రలన్నీ చేతిలో పడ్డాయి. నిద్ర మాత్రలవన్నీ. వాటిలో నిద్రుంది. ఆ నిద్ర నాకు కావాలి. ఒక్కసారి హాయిగా ఒళ్ళు మరిచి నిద్రపోవాలనుంది. వెధవ కోడి కునుకులు నాకొద్దు. మనిషి నిద్ర కావాలి. ఆ అనుభవాన్ని పుట్టినప్పటి నుంచి నేను ఎరగను. ఇవాళ అలాంటి అనుభవాన్ని పొందగలిగితే. ఆ మాత్రం ఆలోచనకే నా హృదయం ఉప్పొంగిపోయింది. నిద్రకి మించిన సుఖం ప్రపంచంలో మరేదీ లేదు. ఇంతవరకు నాకు లభ్యం కాని సుఖం అదే. ఒక్కసారి తనివి తీరా నిద్రపోవాలి. ఎందుకన్నా మంచిదని మళ్ళీ లేచి బల్ల మీద ఉన్న కాగితం అవి తీసుకున్నాను. ఒళ్ళో పుస్తకం ఒత్తు పెట్టుకుని పెన్సిల్తో 4 ముక్కలు వణుకుతున్న చేత్తో రాశాను. ఏమండి, కంగారు పడకండి, నిద్రపోతున్నానంతే. ఆత్మహత్య చేసుకున్నానని అపార్థం చేసుకోకండి. కేవలం నిద్ర కోసం నిద్రపోతున్నాను. వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి, సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత స్వర్గీయ అబ్బూరి ఛాయాదేవి గారి రచన సుఖాంతం విన్నారు. ఈ కథ 1969 జ్యోతి దీపావళి ప్రత్యేక సంచికలో ప్రచురితమైంది. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు
శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.